హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి నరేష్ వరల్డ్. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్న రెసిపీ టమాటో కర్రీ. అదేనండి, టమాటో కర్రీ అందరూ చేస్తారు, కానీ నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి. నేనైతే టమాటో కర్రీలో ఒక పొడి వేసి చేస్తాను. ఏ పొడి వేసి చేశానో ఒకసారి చూసి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసాను. పోపు దినుసులు కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 6-7 పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి టమాటో కర్రీలో చాలా టేస్టీగా ఉంటాయండి. పచ్చిమిర్చి టమాటో కర్రీలో తింటుంటే భలే ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేయాలి. టమాటోస్ ఒక 1/2 kg దాకా ఉంటాయండి. 1/2 kg టమాటోస్ని తీసుకొని కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత ఏమాత్రం కలపెట్టొద్దు. ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే ఒక 5 నిమిషాల పాటు టమాటోస్ని మగ్గించాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే టమాటోస్ కాస్త మగ్గడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి కలపెట్టాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, టమాటోస్లోని నీరు అలాగే ఉప్పు కూడా మంచిగా బయటికి వచ్చేసింది. ఉప్పు నీరు కూడా మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలపెట్టుకొని చెక్ చేస్తూ ఉండాలి. చూడండి, టమాటోస్ ఒక 50% ఉడికిపోయాయి. మూత పెట్టి మరొక 10 నిమిషాలు సిమ్లో మగ్గించాలి. చూడండి, టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఒక స్పూన్ కారం వేసాను. కర్రీ కలర్ కోసము అలాగే టేస్ట్ కోసము. ఒక స్పూన్ ఉప్పు కూడా వేసాను. మరొక స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, నాకైతే చాలా ఇష్టం, మెంతి పొడిని ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. మెంతి పొడి వేస్తే టమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా వేసారా? వేయకపోతే వేసి ట్రై చేయండి. ఉప్పు, మెంతి పొడి, కారం వేశాక సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించాలి. చూడండి, ఉప్పు కారాలు కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసి ఒక 1 minute ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.